నో నో కాదు, నో నో కాదు, నిన్నేంటి ఆనియను ఆనిస్తాను. మనం రోజు ఒక ఆణిముత్యాన్ని ఏరుకోవాల్సిందే, అంతకుమించి ఇక్కడ కామెడియన్స్ ఎవ్వరు లేరు. ఎంతసేపు కొట్టుకునే దాని మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉందబ్బా వీళ్ళకి. సీరియస్లీ ఈ సీజన్ అంతా బాగానే నడుస్తుంది కానీ కమెడియన్ మిస్ అయిపోయారు. మళ్ళీ ఎవరైనా వస్తే ఫస్ట్ కమెడియన్ తీసుకురండి బిగ్ బాస్, సీరియస్గా. అబ్బా అబ్బా, ఇలాంటి ఆణిముత్యానికి ఇంకొక ఆణిముత్యం దొరికితే బాగుండేమో అనిపించింది. నామినేషన్లో కూడా నో నో కాదు, చాలా బాగా అనిపించింది భాషా గారు. మీరు కూడా లేకపోతే అసలు ఇంకెంత బోర్ ఉండేమో అనిపించింది. ఈరోజు నామినేషన్లే నడిచినాయి, తెలిసిందే. నిన్నటి గొడవతో స్టార్ట్ అయింది, అయిపోయింది, మళ్ళా అంత గొడవలే. ఆ గొడవలంతా కావాలని నామినేషన్ కోసం పెట్టుకుర్రో ఏమో అన్నట్టు అనిపించింది. ఈరోజు నామినేషన్లోకి వస్తే ఫస్ట్ ఏంటిది తెలుసా అండి? పప్పు, కుక్కరు, ఎగ్గు, కాఫీ, ఈగో మొత్తానికి కలిపి కిచెన్ నామినేషన్ అని వచ్చి ఈరోజు జరిగిన నామినేషన్కి పేరు పెట్టాలంటే కిచెన్ నామినేషన్ అని చెప్పి పెట్టవచ్చు కదా. నాకైతే అదే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అవునండి, ఫస్ట్ బేబక్కను పప్పు గురించి, కుక్కర్ సరిగ్గా ఉడకలేదని కౌంటర్ ఇచ్చింది బేబక్క. సోనియా గారు రావడము, మళ్ళీ అదే పప్పు కుక్కర్ గురించి కంటిన్యూ చేసి ఇది నాకు నచ్చలేదు అనడము. నెక్స్ట్ భాషా గారు బేబక్కని మళ్ళీ ఆమ్లే వాళ్ళు మీరు చేసిన అంటే నాకు ఈ విషయంలో నేను కూడా అదే అనుకున్నా. ఎందుకంటే 14 మందికి మనం వండిన ఒకే కూర నచ్చొచ్చు, ఇంకొక కూర అయినా వండాల్సిందేమో, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, పడవచ్చు పడకపోవచ్చు, ఉప్పు కారం అటు ఇటుగా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి టేస్ట్ని తీసుకుంటారు కాబట్టి మేబీ ఎక్కువైనా తక్కువైనా కూడా వాళ్ళు కూడా డిస్కషన్ చేసిర్రు. నిఖిల్ వాళ్ళు బేబక్క కారం కొంచెం వేస్తుంటే ఇంకా కొంచెం వేయి సరిపోదని చెప్పి నిఖిలే అన్నాడంటే, ఈ లొల్లికి ఏదన్నా అయితే నేనే బాధ్యుని అని అన్నాడంట. కానీ అక్కడ బాధ్యులు ఎవరు? ఇప్పుడు బేబక్క పోతే ఎవరు? నిఖిల్ పోయి బేబక్క బదులు పోతాడా బయటికి? పోడు కదా. సో దానికి బదులు ఇంకొకటి ఎక్స్ట్రా కూర ఉండాల్సిందేమో, రేషన్ సరిపోదు అన్న వేలోనే వాళ్ళు ఉన్నారు. పాపం సీత కూర తినలేదంట, ఆమ్లెట్ కోసం అని చెప్పి అడగడం, తను ఒప్పుకోకపోవడం, స్ట్రిక్ట్గా ఉండడం, అది కూడా ఒక రీజన్ అయిపోయింది. ఇంకా రేపటి దాంట్లో కూడా మళ్ళీ ఇదేం టాపిక్ వస్తుందేమో నామినేషన్లో. ఇంకా తర్వాత మళ్ళీ బేబక్క ఇంకోటి ఏంటి, ఆల్రెడీ అయిపోయిందా, పప్పు అయిపోయింది, కుక్కర్ అయిపోయింది, ఎగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తర్వాత ఏంటి అంటే మన పృథ్వీకి తెలుగు రావడం లేదు. తనని వేరే విధంగా అని ఏం కాదు, లాస్ట్ ఇయర్ యావర్లాగా అన్నమాట. మనిషి మంచోడు, పాపం చెప్పే విధానం అన్నది కన్వీనియంట్ అన్నది జనాలకి ఎలా వస్తుందో అన్నది తెలియదు. కానీ పాపం తను బేబక్కని ఏదో అనాలని కాదు, అది తను మాట్లాడిన దాన్ని తను ఎందుకో పాపం అలా అనిపించింది నాకైతే. తనకు తెలుగు రాదు, తను బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. ఇంకా 60-50% ఏమొస్తుందో, ఎందుకంటే సీరియల్లో కూడా రీసెంట్గా వచ్చిన ఆయనే కాబట్టి మేబీ ఇంకా పర్ఫెక్ట్గా రావట్లేదు. నిఖిల్ లాగా ఒక 3-4 సంవత్సరాల నుంచి ఉంటే మాత్రం ఇంకా పర్ఫెక్ట్ అయ్యేదేమో. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ కొంచెం తెలుగే వినబడుతుందని చెప్పొచ్చు. ఎందుకో భాష మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడిండబ్బా. మణికంఠకు భాషకి ఏదో ఇంగ్లీష్ జరిగింది కానీ నాలాంటి వాళ్ళు ఏడబోవాలి ఇంగ్లీష్ రానోళ్ళు అని అనిపించింది. నో కాదు, నాకైతే ఇదే అర్థమైంది. ఇంకా పృథ్వీ అయితే కాఫీ గురించి, అంటే తను అంతకు ముందు రోజు ఆ డిపార్ట్మెంట్ కాదంట, అందుకని చెప్పి రాలేదు. డైనింగ్ టేబుల్లో ఏదో సంథింగ్ వర్క్ చేసిండంట, అప్పటికి కూడా రావాలని ఏం కన్ఫామ్ లేదు కదా అని చెప్పి. ఈరోజే నాకు కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చిర్రు, నేను గిన్నెలు దోమిన. సీత కూడా దానికి వచ్చిందనమాట, అగ్రి చేసింది. ఎందుకంటే తను కానప్పుడు రాలేదు, నువ్వు కిచెన్లకే రాలేదు, కనబడలేదు అంటే, కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చి కూడా రాకపోతే పృథ్వీ తప్పు. సో తనకి ఈరోజే ఇచ్చిర్రు కాబట్టి ఈరోజు వచ్చిన గిన్నెలన్నీ దోమిన, వెజిటేబుల్స్ కటింగ్లో ఆనియన్ కటింగ్స్లో కూడా నేను చేసిన. సో ఇంకా అంతకుమించి ఇప్పుడు కాఫీ అంటే, ఇప్పుడు కాఫీ పృథ్వీని ఆట పట్టిస్తుంది విష్ణు. నాకు ఐ లవ్ యూ చెప్పు అంటే, నో నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పి ఒట్టేయి అంట. నిన్నటి నుంచి అదే వాళ్ళిద్దరు కామెంట్, ఏదో మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం తనేదో అంటుంది. లేదు నీకు అప్పుడే పెళ్ళయింది అంటే 26 ఇయర్స్కి ఎవరు పెళ్ళి చేసుకుంటారని అది డిస్కషన్ జరుగుతుంది కదా. నిన్న కూడా జరిగింది, ఈరోజు కూడా కాఫీ తయారు చేసి ఇచ్చేటప్పుడు కాఫీ ఇస్తుంటే కూడా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా అని చెప్పడం, తన 6 ప్యాక్స్ గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. తను కాఫీ అడిగినప్పుడు విష్ణుప్రియ పెట్టించింది అంతే. కాఫీ కూడా నేనే పెట్టించిన, నువ్వు తాగిన కాఫీ నువ్వేం చేయట్లేవు అని చెప్పి బేబక్క అనింది అన్నమాట. సో నేను ఈరోజే వచ్చిన, నేను ఈరోజు చేసిన, కాఫీ పెట్టించినంత మాత్రాన సిల్లీగా కాఫీ కోసం నామినేట్ చేయొద్దు
అనేది పర్ఫెక్ట్గా తెలుగు రాలేదు కాబట్టి తన వేలో తను చెప్పిండు. ఈ విషయంలో నేను పృథ్వీనే యాక్సెప్ట్ చేస్తాను. నిఖిల్ వచ్చి దానికోసం పృథ్వీ నామినేషన్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. ఎందుకంటే పృథ్వీని నామినేషన్ చేయాలి అంటే తను కిచెన్లోకి రాలేదు అని చెప్పి బేబక్ అన్నప్పుడు వచ్చిండు కదా. సో వచ్చిండే రాలేదా అన్నది నిఖిల్కి కూడా కనిపిస్తుంది కదా. సో అది కదా క్లారిటీగా చూడాల్సింది. ఊరికొచ్చి పృథ్వీ అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ తను ఏమనుకున్నాడంటే నిఖిల్ లేదు మా బ్యాచ్లో మేము అప్పుడు ప్రేరణను కూడా తీసేసినాం కాబట్టి పృథ్వీ ఉన్నా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, లేదు మేము ఒక్కటి అని అంటురు కాబట్టి సోనియా నేను ఇప్పుడు ఒడవడం వలన మేమంతా ఒకటి కాదు అని నిరూపణ అయింది అన్న వేలో వచ్చిండేమో. కానీ బేబక్క కిచెన్లకే రావట్లేదు అన్నప్పుడు తను వచ్చి గిన్నెలు అయి దోమినప్పుడు డైనింగ్ టేబుల్ సర్దిండంట. సీత చెప్పింది కదా లేదక్క చేసిండు అని. సో నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు అని చెప్పి నిఖిల్ సీతను కూడా అన్నాడు. కాకపోతే అది నిజమే, ఎందుకంటే వీళ్ళిద్దరు నామినేషన్ వీళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్, వాళ్ళ ముగ్గురు అక్కడ కూర్చోబెట్టారు కాబట్టి చీఫ్లను వాళ్ళు ఒకవేళ మధ్యలో ఇంటర్ఫియర్ అయినా పర్లేదు కానీ సీత రావాల్సింది కాదేమో. అయినా వచ్చి చెప్పినప్పుడు కూడా ఎందుకు ఈ విషయంలో మాత్రం నాకు అనిపించింది దాని ప్రకారం అయితే పృథ్వీని చేయాల్సింది కాదేమో అని అనిపించింది. ఇంకా నా వీళ్ళైతే అంతే. ఇంకా తను బేబక్క విషయంలో నువ్వు నాతో ఎక్కువగా మాట్లాడటం లేవక్క అన్నట్టు సిల్లిగా చేసిండని అనిపించింది. తను సేఫ్గా చేసిండా సిల్లిగా చేసిండా ఫస్ట్ వీకే ఎందుకు వీళ్ళందరూ ఒర్రుకుంటారు, నా వరకు వస్తేనే నేను ఒర్రుతాను నేను మాట్లాడతాను అన్నది క్లారిటీగా ఉన్నాడు అబ్బా మనోడు. సీరియస్లీ వీళ్ళైతే క్లారిటీగా ఉన్నాడు. అవును తను నిజంగా కూడా బేబక్ అన్నప్పుడు ఓకే నా వాయిస్ వినబడుతుందా అని రేస్ పెంచున్నా అవునవునవును ఇదే కావాలని చెప్పి బేబక్ అన్నది. తను ఆల్రెడీ కూడా అదే చెప్పిండు, అందరూ నువ్వు కొంచెం నోరు తెరవాలి ఓపెన్ అవ్వాలి గొడవ పడాలి అంటే టాపిక్ నా వరకు వచ్చినప్పుడు నీ మాట్లాడాల్సింది వచ్చినప్పుడు నేను గట్టిగానే మాట్లాడతా. వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు చెప్పిర్రు అంటే వాళ్ళు చెప్పినా నేనేం చేయాలి నేనేం వినాలి ఎంతవరకు వినాలో నా మీద నాకు నమ్మకం ఉంది, నాకు క్లారిటీ ఉంది గేమ్ మీద అన్నట్టు మాట్లాడిండు. ఇది నవీల్ అనిపించింది. మణికంఠ గోల్డ్ మాటలే మాట్లాడుతుండబ్బా. ఏం మాట్లాడుతుండో పిల్లగాడు నిజంగా టెన్షన్లో ఉండి మాట్లాడుతుండో ఏమో అని అనిపించింది. రేపటి ఎపిసోడ్లో ఎందుకో క్రై చేస్తూ ఉన్నాడు, ఏదో జరుగుతుంది. మేబీ తను ఫ్లాష్ బ్యాక్ చెప్పడం వలన ఏడవడం అదంతా జరిగింది. ఈరోజు మణికంఠకు కూడా బాగానే పొడిచారు ఇద్దరు ముగ్గురు. సో తను ఆ బాధ కూడా ఉండొచ్చు మేబీ. కాకపోతే పర్సనల్ లైఫ్ ఎక్కువగా ఇక్కడికి లాగడం కూడా తనకు మళ్ళీ సెంటిమెంట్ వేలో వెళ్తుందా బ్యాడ్ అయిపోతాడా అన్నది కూడా చూసుకోవాలి. గేమ్ కూడా ఆడాలి. సింగిల్గా ఉన్నాడు కలవట్లేడు మింగిల్ అవ్వడం లేదు అని చెప్పి అని అంటే తనేదో మాట్లాడడం. ఇక మణికంఠ మళ్ళీ స్లో అవుతున్నాడా, తన గేమ్లోనే నిద్రపోయి గేమ్లోనే ఉండి గేమ్లోనే ఆడుతున్నా అన్న వేలో వెళ్ళి గోతి తనే దవ్వుకుంటున్నాడేమో అనిపించింది. చూడాలి. ఈ నామినేషన్ ఈరోజు విషయాలైతే ఇంతవరకే.